విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ నా క్యాడర్ నుండి వాళ్ళని ముందర పెట్టినా అనంతపురం జిల్లా నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్దన డిఎస్సీ అభ్యర్థులకు దగా జరిగిందని నిరసన కార్యక్రమం తెలియజేశాము. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ ప్రకటిస్తామని నాడు యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ దానికి భిన్నంగా 16,000 చిల్లర ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా దాదాపు స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలను అమ్ముకొని అదే విధంగా మొత్తం డిఎస్సీలో మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తలకైతేనేమి వాళ్ళ ఎమ్మెల్యేలు రెఫరెన్స్ చేసిన ఎమ్మెల్సీ లెటర్లతో ఎంపీ లెటర్లతో ఉద్యోగాలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజే జరిగింది. కావున డిఎస్సీ అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని ఈ డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సీ మరీ నిర్వహించి ప్రతి అభ్యర్థికి పారదర్శకంగా ఉద్యోగం వచ్చేలా చూడాలని అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాడుతూనే ఉందని, అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించి గానీ ప్రభుత్వం మెడలు వంచి గానీ సాధిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు మంజునాథ్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు అనంతపురంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందర వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలియజేయడానికి కారణం ఏమనగా, మెగా డిఎస్సీ అంటూ మన మంత్రి నారా లోకేష్ గారు యువగలంలో పాదయాత్రలో మాట ఇచ్చాను ఇంకోటి ఇచ్చానని చెప్పి దగా డిఎస్సీ చేశారు. ఈరోజు ఏమిరా చేసిండేది వీళ్ళు అంటే, వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వారైతేనేమి వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకైతేనేమి పైసా పేక్ తమాషా దేక్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం నడుస్తుందిరా అంటే పైసా పేక్ తమాషా దేక్, పైసాలు ఇచ్చుకో ఏమైనా చేసుకో అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అయితేనేమి మిగిలిన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అయితేనేమి ప్రతి చోట అన్యాయం చేసి దగా డిఎస్సీ చేసినటువంటి చోద్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. వీళ్ళు మేము ఇంత బడాయి మేమంత బడాయి అని చెప్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము, సంపన్న రాష్ట్రం చేస్తాము అంటూనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి చేర్చుకుంటూ వాళ్ళ కొడుకు ఆయన తండ్రి ఎవరైతే నారా లోకేష్ గారి తండ్రి గారు ఖర్జూరపు నాయుడు గారి కొడుకు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళ యొక్క ఆస్తుల్లో టాపర్ గా నిలిచాడు. అయ్యా మీరు కాదయ్యా టాపర్లు కావాల్సినది, చదివి అన్నం లేక వాళ్ళు నిద్ర లేక సరిగా వసతులు లేక చదివే లక్ష్యంగా పెట్టుకొని అనేక సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ఈ రోజు మీరు అన్యాయం చేసి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ పాపం మీకు ఊరికే పోదు. వాళ్ళు రాబోయే ఎలక్షన్ లో మాలాంటి విద్యార్థి నాయకులు అయితేనేమి రిమైనింగ్ వాళ్ళతోనైతేనేమి అందరితో కలిసి మీ మీద కక్ష తీర్చుకొని మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసే రోజులు దగ్గరే ఉన్నాయి. అదే విధంగా లాస్ట్ వన్ అదే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, ఏమయ్యా డేటా లీకేజ్ ఎందుకు అయ్యింది అని అడుగుతున్నాం, డేటా ఎందుకు మాయమైంది అని అడుగుతున్నాం, డేటా పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి టాపర్ గా ఎందుకు వచ్చింది అని అడుగుతాం. అన్నా లోకేష్ అన్నా కాదు మన ఎవరు పవన్ కళ్యాణ్ అన్నా ఈ రోజైనా మీరు కళ్ళు తీసేసి కంటికి కట్టుకున్న ఎల్లో తాడుని ఎల్లో యొక్క మార్గాన్ని తీసేసి మీరు నిజాయితీగా బయటకు వచ్చి డిఎస్సీ అభ్యర్థులకి అండగా నిలిచి వాళ్ళ తరపున ప్రశ్నించి వారి యొక్క మన్నలను పొందాలి. కానీ జీ హుజూర్ అనుకుంటూ ఈ రోజు మన ఎవరికి మంత్రి నారా లోకేష్ గారికి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జీ హుజూర్ అంటూ మోచేతి నీళ్లు తాగుతూ మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం కాదయ్యా ఉద్యోగము. నిజంగా కష్టపడిన ఉద్యోగులకి మీరు అండగా నిలబడండి అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం.